హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నిన్న నాయిస్ బ్రాండ్ ఒక కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ చేసింది కదా, ColorFit Pro 3 అసిస్ట్ అంటే అలెక్సా బిల్ట్-ఇన్ ఫీచర్ తోటి. అంటే ఈ స్మార్ట్ వాచ్లో మైక్రోఫోన్ బిల్ట్-ఇన్ ఉంటుంది, స్పీకర్ ఏముండదు, కానీ చాలా మంచి ఫీచర్, చాలా యూస్ఫుల్ ఇది. ఈరోజు మనం ఈ వీడియోలో దీన్ని కంప్లీట్ అన్బాక్స్ చేసి ఫీచర్స్, దీని బిల్డ్ క్వాలిటీ, లుక్స్ ఎట్లా ఉన్నాయో డీటెయిల్గా చూద్దాము. యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి నాయిస్ అయితే కంటిన్యూగా స్మార్ట్ వాచ్లు ఇంకా ఇయర్ ఫోన్స్ లాంచ్ చేస్తూనే ఉన్నది. వాళ్ళు ఇది నాకు 2 days కింద పంపించారు. నిన్న ఆల్రెడీ ఒక స్మార్ట్ వాచ్ పెట్టాను, మళ్ళీ ఇంకో స్మార్ట్ వాచ్ అంటే మీరు అందరు బోర్ అయిపోతారు, వేరే ఏదన్నా ఐటమ్ పెడదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అది గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అమెజాన్ పైన నడుస్తుంది కదా 2021, దానిలో ఏమన్నా డిస్కౌంట్స్ ఉంటే మీరు కూడా చూసుకుంటారు. ఇంకా ఇది నిన్నటి స్మార్ట్ వాచ్, ఇవన్నీ ఈ అమెజాన్ ఈ ఫెస్టివల్ సేల్లోనే లాంచ్ అయినాయి కాబట్టి ఇంకా తర్వాత చేస్తే వేస్ట్ అని చెప్పేసి నేను అర్జెంటుగా ఈ వీడియో చేస్తున్నాను. అయితే యాక్చువల్గా కొన్ని రోజుల కింద వాళ్ళు నాకు ఇంకో ఇయర్ బడ్స్ కూడా పంపించారు, బడ్స్ VS101. అయితే ఇది నేను మర్చిపోయాను, ఇది కింద ఎక్కడనో నా డ్రాలో పడి అసలు దొరకలేదు. నిన్న వాళ్ళు ఈ వాచ్ వీడియో కోసం అడిగినప్పుడు గుర్తు చేస్తారు, ఇది మీకు పంపించాము, అది వీడియో చేయలేదు ఏంటంటే మళ్ళీ తీసి ఇది కూడా అన్బాక్స్ చేసి వీడియో చేస్తున్నాను. ఇది బడ్జెట్ది, ఇది 1200 రూపాయలే ఉంటుంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను ఈ స్మార్ట్ వాచ్, దాన్ని మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అయితే ఈరోజు మనం అన్బాక్స్ చేసి డీటెయిల్గా వీటి పర్ఫార్మెన్స్ ఇంకా బిల్డ్ క్వాలిటీ అది ఎట్లా ఉందో చూద్దాము. నాయిస్ బ్రాండ్వి పర్వాలేదు, బాగానే ఉంటాయి. అంటే అటు హై కాస్ట్ కాదు, ఇటు లో కాస్ట్ కాదు, ఒక మీడియం రేంజ్లో కావాలనుకునే వాళ్ళ కోసం బాగానే ఉంటాయి. అదైతే బడ్జెట్దే. అది 1200లో TWS ఇయర్ బడ్స్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్. దాని పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో మనం తర్వాత చూద్దాం. కానీ మొన్న వీడియో నేను కార్ది పెట్టాను కదా, అందులో కొంతమంది కమెంట్స్ కూడా వేస్తున్నారు. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఇందులోనే ఇంత సంపాదించేసి ఆ కార్ కొన్నాను ఏమో అనుకుని, మీ లైఫ్ స్టైల్ అది చాలా బాగుంది, మీరు యూట్యూబే చేస్తారా అది ఇది అని చాలామంది అడుగుతున్నారు. అయితే యాక్చువల్గా ఏంటంటే ఆ కార్ ఇప్పటిది కాదు, నేను యూట్యూబ్లో వచ్చి 3 years అవుతుంది, 3 years పైన అవుతుంది. ఆ కార్ నేను కొన్నది 5 years బ్యాక్ది. అయితే అంత 5 years బ్యాక్ది నేను అప్పుడు యూట్యూబ్లో లేను కదా. అయితే చాలామందికి అదొక డౌట్ ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్కి అదే, అంటే యూట్యూబ్లో రాగానే ఇట్లా మొత్తం షైన్ అయిపోతారండి. నేను యాక్చువల్గా నా వర్క్ ఏంటంటే అడుగుతున్నారు కూడా చాలామంది, మీ యాక్చువల్ జాబ్ ఏంటి, యాక్చువల్ వర్క్ ఏంటంటే, అంటే నేను ఇంజనీర్ని, ఎలక్ట్రానిక్స్ సైడ్లో. అంటే నేను PCBs, సర్క్యూట్స్, ఏదైనా సర్క్యూట్స్ డిజైన్ చేస్తూ ఉంటాను. ఎక్కువ నేను ఆడియో ఇండస్ట్రీకి డిజైన్ చేస్తాను. అంటే పవర్ యాంప్లిఫైయర్స్ అవి పెద్దవి ఉంటాయి కదా, 1000, 2000, 3000 వాట్ RMS అవుట్పుట్వి, అట్లాంటివి డిజైన్ చేస్తాను. అవి ఏంటంటే చాలా ప్రొఫెషనల్ పర్పసెస్కి యూజ్ అవుతాయి. పెద్ద సబ్వూఫర్స్ అని ఇంట్లో అంటాం కదా, అట్లా బయట మనకి బేస్ బిన్స్ అంటారు. అంటే అవుట్డోర్ స్టేడియంస్లో, ఓపెన్ గ్రౌండ్స్లో యూజ్ చేసే పెద్ద స్పీకర్ బాక్సెస్ని, బేస్ ఇచ్చే వాటిని బేస్ బిన్స్ అంటారు. వాటి కోసం పవర్ యాంప్లి, క్రాస్ ఓవర్లు, ఇవన్నీ నేను డిజైన్ చేస్తాను. నేను చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, కానీ మంచి డిమాండ్ ఉంటుంది దానికి. ఇప్పుడు కాదు, నేను ఈ వర్క్ చేయబట్టి దగ్గర 30 years అవుతుంది. 30 years ఎక్స్పీరియన్స్ నాకు ఈ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో. అందరూ ఏమనుకుంటారు, నేను యూట్యూబ్ పెట్టగానే ఇట్లా అయిపోయానేమో అని చెప్పి యంగ్స్టర్స్ వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా ఏం కాదు, నేను అసలు 0 నుంచి స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ మేము మిడిల్ క్లాసే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నా దగ్గర 1000 రూపీస్ కూడా లేవు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను డైలీ రాత్రి 2-3 వరకు కూడా ఒక్కడనే పని చేసుకునేవాడిని. అంటే చిన్న ఇండస్ట్రీ పెట్టి లేబర్ అంతా వెళ్ళిపోయినా కానీ వర్క్ పెండింగ్ ఉండొద్దు అని చెప్పేసి మా మిసెస్ ఫోన్లు చేసి ఇంకా ఇంటికి రండి అంటే కూడా రాకుండా నేను మిషన్స్ అవన్నీ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ మిషన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి, వాటికి సర్వీసింగ్ చేయడం, రాత్రి 2-1:30 ఆ టైం వరకు నేను ఫ్యాక్టరీ అది క్లోజ్ చేసుకొని ఇంటికి వచ్చేవాడిని. అంత కష్టపడి అంత చిన్న లెవెల్ నుంచి వచ్చిన వాడిని. ఒక్క రోజులో కాదు ఇది, నేను చాలా అంటే చాలా అసలు నిద్రలు లేకుండా అంతంత రాత్రి వరకు వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఇవాళ రేపు యంగ్ జనరేషన్కి ఏంటంటే ఒకటే రోజులో, 2 daysలో, 1 yearలో ఇట్లా మొత్తం మన స్టార్ తిరిగిపోతుందేమో అన్నట్టు అట్లా మెంటాలిటీ ఉంటే ఎవరు సక్సెస్ అవ్వరు కూడా. లాంగ్ టర్మ్ అంటే మీరు ఏదైనా పట్టుకుంటే అది సాధించే వరకు వదలొద్దు. నేను ఇన్ని సంవత్సరాలు ఒకటే ఫీల్డ్ కంటిన్యూ చేశాను, ఎలక్ట్రానిక్స్. అందులో ఇంకా మాస్టర్ అయిపోయాను అనుకోండి. ఆడియోలో నేను ఏదంటే అది డిజైన్ చేయొచ్చు. అట్లా కొన్ని సంవత్సరాలు పడుతుంది మీకు సక్సెస్ రావడానికి. మీరు ఓసారి ఇటు సబ్జెక్ట్ అని, ఇంకోసారి ఇంకో సబ్జెక్ట్ పట్టి, ఇది కొన్ని రోజులు కంటిన్యూ చేసి మళ్ళీ ఆ సబ్జెక్ట్ పట్టి ఇట్లా తిరుగుతూ ఉంటే మీకు లాస్ట్లో ఏది అంటే సక్సెస్ అవ్వరు. మీరు ఏదన్నా పట్టుకుంటే కంటిన్యూ అందులోనే టాప్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది సోది చెప్పేస్తున్నారు మీరు మొత్తం అని కమెంట్స్ వేస్తారు. నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఏంటంటే మీరు
అసలు యాక్చువల్‌గా యూట్యూబ్‌లోనేనా సంపాదించేది? బయట మీరు ఇంకేమన్నా చేస్తారా అని చెప్పేసి నేను ఇది వీడియో చేసేది ఓన్లీ హాఫ్ అన్ అవర్ లోపు నా వీడియోనే అయిపోతది. ఇప్పుడు మాట్లాడుతున్నాను గదా! ఇంతేసేపు ఉంటుంది నా వీడియో. దీన్ని ఇమ్మీడియేట్ అప్‌లోడ్ చేయడం, మీకు పబ్లిష్ చేసేయడం. ఎక్కువ టైం ఏం పట్టదు. హాఫ్ అన్ అవర్‌లో నా పని అయిపోతది. డే మొత్తం 24 అవర్స్‌లో ఒక్క హాఫ్ అన్ అవర్ దొరికితే చాలు నాకు వీడియో అయిపోతది. అంతకుముందు నేను 2, 3 రోజులు ఏదన్నా ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఏమన్నా ప్రోడక్ట్స్ అవి ఉంటే దారిలో టెస్టింగ్ చేసుకుంటా ఉంటాను. నేను వేరే ఎలక్ట్రానిక్స్ వేరే ఇండస్ట్రీస్‌కి వాటికి చాలా వర్క్స్ చేస్తాను, ప్రొఫెషనల్ వర్క్స్. అయితే అది మీకు డీటెయిల్ చెప్దామని చెప్తున్నాను. ఇట్లా యూట్యూబ్‌లో రాగానే నేను నా లైఫ్ చేంజ్ అట్లా ఏం లేదు. నేను ముందు నుంచే, ఇప్పుడు కాదు 30 ఇయర్స్ అంటే నన్ను మీరు 3 ఇయర్స్ మ్యాక్స్ 3 ఇయర్స్ నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ నేను యాక్చువల్‌గా వర్క్ మొదలుపెట్టి నా మొత్తం అంటే కష్టపడేది 30 ఇయర్స్ నుంచి కష్టపడితే ఇక్కడికి ఇట్లా ఉన్నాను. అయితే యంగ్ జనరేషన్‌కి ఏమంటున్నానంటే ఒక్క రోజులో ఏది దొరకదు. మీరు కష్టపడతానే ఉండండి. 10, 15, 20 ఏదో ఒక మీకు ఫ్యూచర్‌లో కొన్ని రోజులకు మీకు డెఫినెట్‌లీ సక్సెస్ దొరుకుతుంది. ఇప్పుడు ఇవి 2 అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవి మనకొచ్చిన 2 బాక్స్ ప్యాకేజింగ్‌లు. ఒకటొచ్చేసి స్మార్ట్ వాచ్ కలర్‌ఫిట్ ప్రో 3 అసిస్ట్, ఇంకోటి నాయిస్ బడ్స్ VS101. ఫస్ట్ మీకు ఈ బడ్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. స్మార్ట్ వాచ్ మనం తర్వాత చూద్దాం. ఇది సింపుల్‌గా ఇట్లా ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసేసి డార్క్ గ్రే కలర్ బాక్స్ ప్యాకేజింగ్ వచ్చింది. దానిపైన మీకు TWS ఇయర్ బడ్స్ ఇక్కడ రాసేసి దాని పిక్చర్ ఉంది. బ్యాక్ సైడ్ దాని మొత్తం ఫీచర్స్ ఒకసారి చూపించేస్తాను. ఫుల్ టచ్ కంట్రోల్స్, 8 mm సైజ్ డ్రైవర్స్ అంటే మంచి సైజే. 18 అవర్ ప్లే టైమ్, IPX5 వాటర్ ప్రూఫ్. చార్కోల్ బ్లాక్ కలర్ నాకు రివ్యూకి వచ్చింది. వేరే కలర్స్ మీరు లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఇంకా ఒక ప్యాకెట్‌లో మీకు 2 పేర్స్ సిలికాన్ ఇయర్ టిప్స్, ఇంకోటి టైప్ సి కేబుల్ వచ్చింది. దాని కేస్ ఛార్జ్ చేయడానికి 2 అవర్స్‌లో ఛార్జ్ అవుతుంది. ఇదండి కేస్. నాయిస్ లోగో, ఇంకా 4 LED ఇండికేటర్లు చూడొచ్చు. బాటమ్‌లో టైప్ సి పోర్ట్ ఇది. లైట్ వెయిట్ ఉంది. ఛార్జింగ్ కేస్‌ది 50 గ్రామ్స్ ఉంటుంది. మొత్తం కంప్లీట్ మీకు ప్లాస్టిక్‌లోనే చేసుంది. అంటే యావరేజ్‌గానే ఉంది క్వాలిటీ. బడ్జెట్‌వి కదా! 1200 దీని ప్రైస్ కాబట్టి మనం ఓవర్ క్వాలిటీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇవి ఎర్గనామిక్ డిజైన్ ఉన్నాయి. TWS ఇయర్ బడ్స్ మొత్తం ఫుల్ గ్లాసీ సర్ఫేస్ ఉంది. ఇక్కడ నాయిస్ లోగో, టచ్ ఏరియా, ఇంకా LED ఇండికేటర్, మైక్రోఫోన్. బాటమ్‌లో ఈ స్టిక్కర్ తీసేయాలి మీరు ఛార్జింగ్ కాంటాక్ట్స్ పైన యూజ్ చేసే ముందు. రైట్, లెఫ్ట్ మార్కింగ్. లైట్ వెయిట్ ఒక్కొక్కటి వచ్చేసి 4 గ్రామ్స్ ఉన్నాయి. ఇంకా కేస్ కూడా మ్యాగ్నెటికే. అందులో పెడితే మీకు అవేం బయట కింద పడిపోయే ఛాన్స్ ఉండదు. ఇది స్మార్ట్ వాచ్ కూడా ఒకసారి డీటెయిల్‌గా చూసుకుందాం. నాయిస్ లోగో, ఆ వాచెస్‌ది పిక్చర్ చూడొచ్చు. 5 కలర్స్‌లో అవైలబుల్ ఉన్నాయి. నాకొచ్చింది స్మోక్ గ్రీన్ కలర్ ఇది. అలెక్సా బిల్ట్ ఇన్. మీకు మైక్రోఫోన్ కూడా చూపిస్తాను అది అందులో ఎక్కడ ఉంటుందో. 1.55 ఇంచ్ టచ్ స్క్రీన్, 320, 360 రిజల్యూషన్, SpO2 మానిటర్, స్ట్రెస్ మానిటర్, అలెక్సా వాయిస్ సర్వీస్, 7 డే బ్యాటరీ లైఫ్, ఇంకా 5 ATM వాటర్ ప్రూఫ్. ఇంకా మీరు వాచ్ ఫేసెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా డాక్యుమెంట్స్ వచ్చినాయి. ఒకసారి యాప్ డీటెయిల్స్ అంటే నాయిస్ఫిట్ అసిస్ట్ యాప్ ఉంది. అది మీరు మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. ఇందులో 210 mAh బ్యాటరీ ఉంది. ఇంకా స్మార్ట్ వాచ్ వెయిట్ వచ్చేసి 40.8 గ్రామ్స్ ఉంది. ఇక్కడ పైన చూడొచ్చు మీరు. ఫస్ట్ టైం యూజ్ చేసే ముందు బ్యాటరీ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసి యూజ్ చేయాలని రాసుంది. మీకు రెక్టాంగులర్ షేప్ ఉంది డిస్‌ప్లేది. మీరు దాని గ్రీన్ కలర్, స్మోక్ గ్రీన్ కలర్ స్ట్రాప్స్ చూడొచ్చు. సిల్వర్ కలర్ బాడీ ఉంది. ఇక్కడ మీరు కర్వ్డ్ డిస్‌ప్లే చూడొచ్చు. కంప్లీట్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అది. ఒకటే సింగిల్ బటన్ మీరు ఆన్ చేయడానికి, పవర్‌కి, ఇంకా మెనూ ఆన్ చేసి మీరు నావిగేట్ చేయడానికి. టచ్ స్క్రీన్, ఇంకా బాటమ్‌లో మీరు బ్యాక్ సైడ్ ఇక్కడ దాని ఛార్జింగ్ కాంటాక్ట్స్, ఇంకా HR మానిటర్ చూడొచ్చు. ఇంకా దాని మైక్రోఫోన్ ఇటు సైడ్ ఉంది అలెక్సా కోసం. స్పీకర్ ఉండదు. ఓన్లీ మైకే ఉంటుంది. చేతికి పెడితే బాగానే ఉంది లుక్ అది. లేడీస్‌కి, జెంట్స్‌కి అందరికీ సూట్ అయ్యేలాగుంది. ఇవి 2 నేను కొన్ని గంటలు అట్లా యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది ఆన్ చేసేసి నా మొబైల్ తోటి కనెక్ట్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేసి నేను కంప్లీట్ డీటెయిల్‌గా దీని మెనూ అవన్నీ డిస్‌ప్లే అదంతా చూపించేస్తాను. డిస్‌ప్లే బాగానే ఉందది. మీకు 1.55 ఇంచెస్‌ది ట్రూ వ్యూ TFT డిస్‌ప్లే ఇది. ఫుల్ టచ్ స్క్రీన్. పైకి స్వైప్ చేస్తే మీకు మెసేజ్ నోటిఫికేషన్స్ అవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ అన్ని మెసేజెస్ ఉంటాయి. ఇంకా మీరు ఇక్కడ కింద నుంచి స్వైప్ చేస్తే మీకు ఇది వచ్చేసి స్టేటస్, ఇంకా క్విక్ సెట్టింగ్స్. ఇందులో బ్రైట్‌నెస్, రేస్ టు వేక్ ఫీచర్, DND, డు నాట్ డిస్టర్బ్ అవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. అలెక్సా, ఇంకా మీకు అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ మీకు BPM, ఇంకా ఇక్కడ మీ డైలీ ఫిట్‌నెస్ యాక్టివిటీస్ అవన్నీ చూసుకోవచ్చు. రైట్, లెఫ్ట్ స్వైప్ చేస్తే సేమ్ ఐటమ్స్ వస్తాయి. బటన్ పుష్ చేస్తే మీకు అన్ని యాప్స్ ఇక్కడ గోల్స్, స్పోర్ట్స్ అంటే ఇందులో 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి యాక్టివిటీ ట్రాక్ చేసుకుంటూ మీ మొబైల్‌లో సేవ్ చేసి అక్కడ చూసుకోవచ్చు. హార్ట్ రేట్, ఇంకా అలెక్సా, బ్లడ్ ఆక్సిజన్, SpO2 లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్, వెదర్, మ్యూజిక్ ప్లేయర్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్‌కి,
ఇంకా అలారమ్స్, స్టాప్ వాచ్, ఇంకా టైమర్, ఫైండ్ మై ఫోన్ ఫీచర్, రికార్డ్స్, సెట్టింగ్స్లో కూడా ఒకసారి ఇది రేస్ టు వేక్ ఫీచర్, డు నాట్ డిస్టర్బ్, ఫ్లాష్ లైట్, వాచ్ ఫేసెస్, ఇంకా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి పవర్ ఆఫ్ చేయొచ్చు, రీస్టార్ట్, రీసెట్, అబౌట్, ఇంకా హెల్ప్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు కావాల్సిన వాచ్ ఫేస్ ఇక్కడ నుంచి అయినా చేంజ్ చేసుకోవచ్చు. యాప్లో చాలా అవైలబుల్ ఉన్నాయి, అక్కడ నుంచి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని గంటలు యూస్ చేసిన తర్వాత నాకు ఎట్లా అనిపించిందో నెక్స్ట్ క్లిప్లో మళ్ళీ చెప్తాను. నేను ఒక 1 డే మొత్తం యూస్ చేసిన తర్వాత ఈ 2 ఐటమ్స్ ఈ రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఈ ఇయర్ బడ్స్ అంటే ఇది క్యారీ కేస్ బాగానే ఉంది, కంఫర్టబుల్గానే ఉంది. 50 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఇది వచ్చేసి మీకు 18 అవర్స్ ప్లే టైం ఉంటుంది, మ్యూజిక్ ప్లే టైం ఫుల్ ఛార్జ్ అయితే. 4 టైమ్స్ మీరు ఈ TWS ఇయర్ బడ్స్ ఇందులో పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. పర్ ఛార్జ్ 4.5 అవర్స్ వరకు మీకు మ్యూజిక్ ప్లే ఉంటుంది. ఇంకా టచ్ రెస్పాన్స్ అది బాగానే ఉన్నాయి, మీకు అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఇంకా వాయిస్ క్లారిటీకి వస్తే వోకల్స్ అవి చాలా క్లారిటీగానే ఉన్నాయి. ఇంకా ట్రెబుల్ యావరేజ్ ఉంది, బేస్ కూడా యావరేజ్ అనే చెప్పొచ్చు. కానీ మీరు కొంచెం పెద్ద సైజు సిలికాన్ ఇయర్ టిప్స్ రిప్లేస్ చేసుకుంటే లార్జ్వి మీకు బేస్ కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓవరాల్గా ఇది 1200 ఇయర్ బడ్స్ కాబట్టి ఇంకా అంత మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. యావరేజ్ ఆడియో క్వాలిటీ అని చెప్పొచ్చు. బ్యాటరీ లైఫ్ ఓకే ఉంది, ఇంకా కాంపాక్ట్ ఉంది, పోర్టబుల్ ఉంది, IPX5 వాటర్ ప్రూఫ్, అంటే మీరు స్లైట్ వాటర్ పడ్డా ఏం కాదు. ఓవరాల్గా చెవిలో పెట్టుకుంటే కంఫర్ట్ కూడా బాగానే ఉంది. లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్. ఒక్కో ఇయర్ బడ్ వచ్చేసి జస్ట్ 4 గ్రామ్సే ఉంది. ఇంకా మీకు ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా స్మార్ట్ వాచ్ అంటే నేను యూస్ చేస్తున్నాను కదా కంటిన్యూగా నిన్నటి నుంచి, బాగానే అనిపించింది నాకు. ఇది 1.55 ఇంచ్ పెద్ద టచ్ డిస్ప్లే కదా, LCD డిస్ప్లే, TFT LCD డిస్ప్లే. మీకు బ్రైట్నెస్ అది కూడా ఎవ్రీథింగ్ పర్వాలేదు, ఓకే అని చెప్పొచ్చు. రిజల్యూషన్ 360x360 కాబట్టి మీకు టెక్స్ట్ అది కూడా క్లారిటీగానే ఉంది. ఇంకా మీకు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అయితే మీకు కంపల్సరీ ఇవాళ రేపు కరోనా ఉంది కాబట్టి అప్పుడప్పుడు చూసుకోవడానికి అది కూడా యూజ్ వస్తుంది. ఇంకా యాక్యురసీ అంటే మీరు ప్రొఫెషనల్ మెడికల్ ఎక్విప్మెంట్ తోటి ఒకసారి నేనైతే కంపేర్ చేశాను. ఒక 1 డిజిట్ అటు ఇటు అవుతుంది, రీడింగ్ పర్వాలేదు. స్ట్రెస్ మానిటర్ ఉంది. ఇంకా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అంటే ఇంకా స్పీకర్ లేదు, జస్ట్ మీరు ఏదన్నా అడిగితే దానికి మీకు టెక్స్ట్ వచ్చేస్తుంది, దాంతో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బాగానే ఉంది, ఫీచర్ కూడా బాగానే పనిచేస్తుంది. మైక్రోఫోన్ సెన్సిటివిటీ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా ఇది 3999 రూపీస్కి నాకు పర్వాలేదు అనిపించింది. కానీ ఇంకొంచెం తక్కువ ఉంటే ప్రైస్ బాగుండేది, అంటే అరౌండ్ 3500 ఆ మధ్యలో ఉంటే బాగుండేది. మీకు ఎట్లా అనిపించింది? ఇది నాయిస్ ColorFit Pro 3 అసిస్ట్ అంటే నేను అలెక్సా బిల్టిన్ ఉంది కాబట్టి అసిస్ట్ అని రాశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ColorFit Pro 3 ఇదివరకే ఉండింది వాళ్ళ మోడల్, దీనికి జస్ట్ అసిస్ట్ అని యాడ్ చేశారు. డిస్ప్లే కొంచెం పెద్దగా ఉంది ఈసారి, కొంచెం సైడ్స్లో పైన బెజల్స్ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి, కింద చిన్న ఏరియాలో కొంచెం పెద్దగా ఉంది. ఓవరాల్గా పర్వాలేదు, ఓకే అని చెప్పొచ్చు. UI అంత స్మూత్ లేదు, కొంచెం అంటే ఇంకా అంతే. ఈ నాయిస్ ఈ ప్రైస్ రేంజ్ ఉన్న స్మార్ట్ వాచెస్లో అన్నిట్లో కూడా మీకు అల్ట్రా స్మూత్ మీకు UI ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కాబట్టి మీకు ఎట్లా అనిపించింది ఇది స్మార్ట్ వాచ్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, 5 కలర్స్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.